విశాఖపట్నంలో పందిమిట్ట ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముందు మహిళలు ధర్నా నిర్వహించారు. పాత కొత్త కుళాయిలలో నీరు సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో గంజాయి మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఐద్వా నాయకురాలు కె మణి తెలిపారు. జీవీఎంసీ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొళాయి ఆ రోజు ఆ బయట ఉంటే ఎలకలు వచ్చి దీనిలో పడిపోతాయి ఏటో అదొక టెన్షన్. రాత్రి రోజు 1 గంట 2 వరకు అదే యాత్ర అయిపోతుంది. పిల్లలు చూస్తే మరి జాబ్ పరంగా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి నిద్ర ఉండట్లేదు, మాకు నిద్ర ఉండట్లేదు, ఆయనకి ఆరోగ్యం బాగోట్లేదు. ఏ రకంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందండి. అంతేనండి, ఈ ఇబ్బందులు మాకు పాత పద్ధతిలో కొళాయిలు ఇవ్వాలండి. పాత కొళాయిలు పాత పద్ధతిలో ఈవినింగ్ 4 గంటలకి 6 గంటల్లోపు ఇచ్చేవారు. చక్కగా అందరూ పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ పద్ధతి లేదు. పాత కొళాయిలు అన్నీ బంద్ చేశారు. కొత్త మీటర్ కొళాయిలు మాత్రమే ఇస్తున్నారు. అవి కూడా రాత్రి టైం అర్ధరాత్రి అప్పుడు ఇస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా చిన్నదారి ఇస్తున్నారు. వచ్చిన దాకా మేము ఆ నీటి కోసం అలాగ చూడాల్సి వస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నీళ్లు పట్టుకోవడం ఏంటండి?